సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఊపిరితిత్తుల వ్యాధితో ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ఆయన క్యాటరాక్ట్ అంటే కంటి శుక్లాలకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఎయిమ్స్ ఐసీయూలో ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని సిపిఎం అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఆగస్టు 19న హై ఫీవర్తో ఆయనను ఎయిమ్స్కు తరలించారు. అటు నుంచి ఐసీయూ చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. యేచూరి ఆరోగ్య పరిస్థితి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అనారోగ్యంతో ఢిల్లీలో ఎయిమ్స్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా అయిన యేచూరి ఇటీవల క్యాటరాక్ట్ సర్జరీ కూడా చేయించుకున్నారు. అయితే గత నెల 19న హై ఫీవర్తో బాధపడుతుండటంతో ఆయనను ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అయితే ఆసుపత్రి వర్గాలు ఆయన అనారోగ్యానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. సిపిఎం వర్గాల సమాచారం ప్రకారం 72 ఏళ్ల యేచూరి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. ఇక యేచూరి విషయానికొస్తే సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జిత్ నుంచి పార్టీ పగ్గాలు చేపట్టారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో దిట్ట. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పి చిదంబరంతో కలిసి కామన్ మినిమం ప్రోగ్రాం డ్రాఫ్ట్ను తయారు చేశారు. అటు తర్వాత 2004లో కేంద్రంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. యేచూరి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఆసక్తి చూపించారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. అటు తర్వాత ఆయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టులో సభ్యుడిగా సభ్యత్వం తీసుకున్నారు. ఇక 1975లో యేచూరి జేఎన్యూలో విద్యార్థిగా ఉండగానే ఎమర్జెన్సీ సందర్భంగా అరెస్టు అయ్యారు. అలాగే జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్కు 1977 నుంచి 78 వరకు వరుసగా 3 సార్లు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ప్రకాష్ కారత్తో కలిసి యేచూరి జేఎన్యూలో లెఫ్టిస్టు పార్టీని బలోపేతం చేయడంలో ఎనలేని కృషి చేశారు. ఆసుపత్రిలో చేరడానికి ముందు ఆయన తన ఎక్స్ ఖాతాలో మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం 45 మందిని లేటరల్ ఎంట్రీ ఆఫీసర్ పేరుతో ప్రభుత్వంలో అత్యున్నత పదవులైన జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్స్, డిప్యూటీ సెక్రటరీ పదవులకు ఆర్ఎస్ఎస్ వారిని ఎంపిక చేశారని, వారిని 24 మంత్రిత్వ శాఖల్లో అపాయింట్ చేశారని మండిపడ్డారు. ఈ చర్యతో రాజ్యాంగాన్ని నీరుగార్చారని యేచూరి మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ ను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. వాస్తవానికి చూస్తే యూపీఎస్సీ సెలక్షన్స్ ద్వారా వీరంతా ఎంపిక కావాల్సి ఉంది. మోదీ తీసుకున్న చర్యల వల్ల 45 మంది అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో 23 మందికి అవకాశం దక్కేదని యేచూరి విచారం వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ ఆగమేఘాల మీద మనుస్మృతి సోషల్ ఆర్డర్ను అమలు చేసిందని ధ్వజమెత్తారు. మాజీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి తర్వాత గత నెల 22న తన ఎక్స్ ఖాతా నుంచి 6 నిమిషాల వీడియోను విడుదల చేశారు. బుద్ధదేవ్ మృతి తనకు తీరని నష్టమని తెలిపారు. ఆయన అంత్యక్రియలకు తాను భౌతికంగా హాజరయ్యి నివాళులు అర్పించాల్సింది. దురదృష్టవశాత్తు తాను ఎయిమ్స్లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. తన ఆవేదనను, తన ఎమోషన్స్ను ఎలా చెప్పాలో అంటూ రెవల్యూషనరీ నాయకుడు లాల్ సలాం బుద్ధదేవ్ దా అంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆయన ఆగస్టు 23న ఓ పోస్ట్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేయాలని కోరారు. ఆయన ఆసుపత్రిలో ఉన్న సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. గత నెల 29న తన చిరకాల మిత్రుడు అబ్దుల్ గఫూర్ నురానీ మృతికి సంతాపం తెలిపారు.
అబ్దుల్ గఫూర్ నురానీని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. నురానీ మేధావి, రాజ్యాంగం గురించి, చట్టపరమైన అంశాల గురించి ఆయన సంపూర్ణ అవగాహన ఉంది. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గురించి కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. ముంబైలో ఉండే నురానీ తనను ఇంటికి ఆహ్వానించారని, ఆయన తన ఫ్లాట్లో స్వయంగా బిర్యానీ వండి తనకు తినిపించారని చెప్పారు. 1993లో చిన్న కరపత్రంలో తాను హిందూ రాష్ట్రం అంటే ఏమిటి, గోవాల్కర్ సిద్ధాంతాల గురించి తాను వాస్తవాలు బయటపెట్టాను. అది చూసిన నురానీ అప్పట్నుంచి తనతో సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు తన ప్రగాఢ సానుభూతి అని ఏచూరి అపర మేధావి ఏజీ నురానీ గురించి ప్రస్తావించారు. తెలుగువాడైన సీతారాం ఏచూరి ఆగస్టు 12, 1952లో చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి, తల్లి కల్పాకం ఏచూరి. ఇరువురు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందినవారు. ఆయన తండ్రి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్గా పనిచేశారు. ఇక ఏచూరి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే జరిగింది. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం తర్వాత ఆయన ఢిల్లీకి మకాం మార్చారు. అక్కడి నుంచి క్రమంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొని అంచెలంచెలుగా ఎదిగారు. ఏచూరి పూర్తిగా ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి బయటికి రావాలని కోరుకుందాం.